ఈ రోజు ఎపిసోడ్ లో ఎండ్యూరెన్స్ టాస్క్ పెడతా అని చెప్పారు. బిందు మాధవి రావడంతోనే అమన్ కి ఇచ్చిన ఆ బ్లైండ్ కార్డు ఉంది కదా, అది తీసుకొని వచ్చింది. తర్వాత టీమ్ లీడర్ ని సెలెక్ట్ చేయడానికి ఒక గేమ్ పెట్టారు. రౌండ్ గా నించుంటారు, బాల్ పైకి విసిరేస్తారు. ఆ బాల్ పట్టుకున్న వ్యక్తి ఉన్న 14 మందిలో నుంచి ఇద్దరిని టీమ్ లీడర్ అవ్వడానికి పనికిరారు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి బయటికి తీసేయాలి. మాక్సిమం అందరు ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉన్నాయి, బట్ అందరిలో కల్లా శాలిని ఆర్గ్యుమెంట్ చాలా బాగా చేసింది. బట్ రోహిత్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం శ్రీముఖి వచ్చి ఫెంటాస్టిక్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి పొగుడుతుంది. నాకెందుకో అమన్ వచ్చినా రోహిత్ వచ్చినా జూరీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఈ గేమ్ జరుగుతున్న మధ్యలో ఎస్కేఎన్ వచ్చాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడో కూడా అర్థం కాలేదు. అపూర్వకి, సృష్టికి, చరణ్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక చిన్న స్కిట్ లా చేశారు. పరమ బోరింగ్ గా ఉంది. అది లాస్ట్ కి నలుగురు మిగిలితే ఆ నలుగురికి ఒక టాస్క్ పెట్టారు. గ్లాసులు ఇచ్చి బ్యాలెన్స్ చేయమన్నారు. అందులో ప్రియా అండ్ శాలిని విన్ అయ్యారు. అండ్ ప్రియా అండ్ శాలిని విన్ అవడానికి కూడా శాలిని చాలా మంచి స్ట్రాటజీ చేసింది. జడ్జెస్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. ప్రియాకి బ్లూ టీమ్ ఇచ్చారు, శాలినికి ఆరెంజ్ టీమ్ ఇచ్చారు. సో ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా టీమ్ లోకి వచ్చేసరికి హేమంత్, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్, రామకృష్ణ. శాలిని టీమ్ లోకి వచ్చేసి చరణ్, రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, అమన్ వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు బిందు మాధవి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆ బ్లైండ్ కార్డు పవర్ ఏంటని రివీల్ చేసింది. ఆ పవర్ ఏంటి అంటే లీడర్ ని స్వాప్ చేయడం. యాక్చువల్ గా ఆ పవర్ అమన్ బిందుకి ఇచ్చాడు కాబట్టి అమన్ కే ఇస్తుంది అనుకున్నాను. కానీ ఎపిసోడ్ మొత్తంలో ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆమె పవర్ శాలినికి ఇచ్చింది. శాలిని ఏమో ఝాన్సీని లీడర్ గా ఎంచుకుంది. ప్రియా ప్లేస్ లో ఝాన్సీ అయితే ఆ టీం కి లీడర్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎండ్యూరెన్స్ టాస్క్ స్టార్ట్ అయింది. అందరి చేతుల్లో బాస్కెట్స్ పెట్టారు. 2 హ్యాండ్స్ తో ఎల్బో స్ట్రైట్ గా పెట్టి బ్యాలెన్స్ చేయాలి. మధ్య మధ్యలో బజర్ మోగిద్ది. బజర్ మోగినప్పుడు లీడర్స్ కి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి వాళ్ళ టీం మెంబర్స్ కి 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వచ్చు, లేదా ఎదురు టీం వాళ్ళకి 30 సెకండ్స్ ఒక వెయిట్ యాడ్ చేయొచ్చు. సో దట్ వాళ్ళ గేమ్ ప్రెషర్ పెరిగింది. మాక్సిమం అందరూ రెస్ట్ ఇచ్చారు. ఒకసారి మాత్రం ఝాన్సీ వచ్చి చరణ్ కి వెయిట్ వేసింది. గేమ్ మొత్తంలో ఆ టీమ్ లో హేమంత్, ఈ టీమ్ లో చరణ్ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. లాస్ట్ కి బ్లూ టీం అయితే గెలిచింది. గెలిచిన టీం లో నుంచి ఒకరు ఓటపీల్ కి రావాలి కాబట్టి హేమంత్ ఓటపీల్ ఇచ్చుకున్నాడు. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా శాలిని సెలెక్ట్ చేశారు జూరీ. ఆమె కూడా ఓల్డ్ అపీల్ చేసుకుంది. సో ఎల్లో కార్డ్ ఎవరికి ఇవ్వాలి అంటే ఫస్ట్ లీడర్స్ ని సెలెక్ట్ చేసుకునే గేమ్ లో రామకృష్ణకి గేమ్ సరిగ్గా అర్థం కాలేదని చెప్పి అతనికి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఒక బ్రాండ్ టాస్క్ ఇచ్చారు. అంతే, ఇంక ఇక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో దట్స్ మై ఒపీనియన్ ఆన్ టుడేస్ ఎపిసోడ్. మీకు ఏమనిపించింది? మీ పాయింట్స్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?